హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్. ఏదైనా స్పెషల్ అకేషన్ని సెలబ్రేట్ చేయాలంటే స్వీట్ కూడా స్పెషల్గానే ఉండాలి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ డెజర్ట్ని వన్స్ ట్రై చేస్తే రిపీట్ చేయక తప్పదు. ఈజీగా ప్రిపేర్ చేయాలి, రిచ్ టేస్ట్ ఉండాలి అంటే ఇది పర్ఫెక్ట్ చాయిస్. అదే ఆప్రికాట్ డిలైట్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఈ ఆప్రికాట్ డిలైట్ కోసం ముందుగా 150 గ్రామ్స్ సీడ్లెస్ ఆప్రికాట్స్ ని తీసుకోవాలి. ఆప్రికాట్స్ అనేవి బయట సూపర్ మార్కెట్స్ లో ఈజీగా అవైలబుల్లో ఉంటాయండి. వాటిని పర్చేస్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఇక్కడ 1 కప్ హాట్ వాటర్ని యాడ్ చేసి సోక్ చేయాలి. నేను ఇక్కడ 4 అవర్స్ పాటు సోక్ చేసుకుంటున్నాను, లేదా ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకోవచ్చు. ఆప్రికాట్స్ అనేవి ఎంత బాగా సోక్ అయితే ఈ డెజర్ట్ అనేది రిచ్ గా స్మూత్ టెక్స్చర్ తో ఉంటుంది. ఈ ఆప్రికాట్ సోక్ అయ్యేలోపు మనం కస్టర్డ్ ని ప్రిపేర్ చేసుకుందాం. కస్టర్డ్ ప్రిపరేషన్ అనేది అందరికీ తెలిసిందే, బట్ ఈ ఆప్రికాట్ డిలైట్ కోసం మనం కస్టర్డ్ ని కొద్దిగా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ఒక 1/2 లీటర్ మిల్క్ ని వేడి చేసుకోవాలి. పాలు అనేది ఇలా వేడవుతున్నప్పుడు వేరే బౌల్లో 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఇందులో 1/4 కప్ మిల్క్ని యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు అనేది వేడయ్యాక ఇందులో 1/2 కప్పు పంచదారని యాడ్ చేసుకొని కరిగించుకోవాలి. పంచదార కరిగి పాలు అనేవి మరుగుతున్నప్పుడు ఇందులో మనం మిక్స్ చేసుకున్న కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అనేది మనకి బయట సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్లో ఉంటుందండి. అలాగే ఈ కస్టర్డ్ మిక్చర్ని పాలల్లో యాడ్ చేశాక ఫ్లేమ్ని లోలో ఉంచి ఏదైనా విస్కర్తో చక్కగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ అనేది కొద్దిగా థిక్ అవ్వగానే స్టవ్ని ఆఫ్ చేయాలి. ఎందుకంటే కస్టర్డ్ కూల్ అయ్యాక ఇంకా థిక్ అవుతుంది కాబట్టి. బాగా థిక్ అయ్యే వరకు కుక్ చేస్తే మనకి టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు ఈ కస్టర్డ్ని చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో 1 కప్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకొని ఈ రెండింటిని సాఫ్ట్ అండ్ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ బదులుగా 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని కూడా ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సాఫ్ట్ అండ్ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన ఆప్రికాట్ డిలైట్ కి రిచ్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ క్రీమ్ ని కూడా పక్కన పెట్టుకొని మన ఆప్రికాట్స్ నానయ్యలేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నానిన ఆప్రికాట్స్ ని వాటర్ తో సహా ఏదైనా ప్యాన్ లోకి యాడ్ చేసుకొని ఇందులోనే 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసి షుగర్ పూర్తిగా కరిగి ఆప్రికాట్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అరౌండ్ 20-25 మినిట్స్ ఇలా స్లోగా కుక్ చేస్తే ఆప్రికాట్స్ అనేవి మెత్తగా చక్కెర పాకంలో కలిసి చక్కగా కుక్ అవుతాయి. ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసి చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఆప్రికాట్స్ అనేవి చల్లారాక పాకంతో సహా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని స్మూత్ ప్యూరీ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం ప్రిపేర్ చేసిన కస్టర్డ్, ఫ్రెష్ క్రీమ్ అలాగే ఆప్రికాట్ పేస్ట్ ని మంచి సాఫ్ట్ స్పంజ్ కేక్ తో అసెంబుల్ చేసుకోవాలి. స్పంజ్ కేక్ ప్రిపరేషన్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్లో ఉందండి. ఆ వీడియోని తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు లేయరింగ్ కోసం ఫస్ట్ బేస్లో ఆప్రికాట్ పేస్ట్ని యాడ్ చేసుకొని దాని మీద స్పంజ్ కేక్ని ఇంకో లేయర్లో యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ స్పంజ్ కేక్ మీద మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీమ్ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక దీని మీద ఇంకో లేయర్ లాగా ఆప్రికాట్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆప్రికాట్ ప్యూరీ పైన కస్టర్డ్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కస్టర్డ్ని మనం తిగ్గా చేసుకోకుండా పలుచగా చేసుకుంటే స్పాంజ్ కేక్ అనేది కస్టర్డ్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇవన్నీ ఇలాగే లేయర్ చేసుకోవాలని రూల్ ఏం లేదండి. మీకు నచ్చినట్లుగా యాడ్ చేసుకోవచ్చు. లేయరింగ్ అనేది పూర్తిగా మన టేస్ట్ అండ్ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుందండి. వన్స్ లేయరింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటున్నానండి. జస్ట్ ఆప్షనల్ స్టెప్ మాత్రమే. ఇప్పుడు దీన్ని ఒక 4 to 5 అవర్స్ పాటు రెఫ్రిజిరేట్ చేసుకోవాలి. రెఫ్రిజిరేట్ చేయడం వల్ల ఫ్లేవర్స్ అనేవి నైస్గా సెటిల్ అవుతాయి. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇలా తయారైన మన స్పెషల్ ఆప్రికాట్ డిలైట్ రిచ్ టేస్ట్తో పాటు సెలబ్రేషన్స్కి పర్ఫెక్ట్ డెజర్ట్. మీరు తప్పకుండా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.